ఈ రాజ్యం ఉంటుంది, కానీ ఎక్కడుందో తెలీదు, ఎలా దాన్ని అరికట్టాలో తెలీదు, మంటలైనా ఆర్పాలో తెలీదు. ప్రభుత్వాలు ట్రై చేశాయి, చేతకాల. రాజ్యాలు ట్రై చేశాయి, చేతకాల. కొందరైతే రాజ్యాలు ట్రై చేసి ఇది కాదని చెప్పి మనలోనే దూరిపోయారు. అదే ఈ రాజ్యం. ఆవగింజంతే, కానీ మహావృక్షం అవుతుంది. ఇంత రాయే, కానీ మహాపర్వతం అవుతుంది. ఒక్క మనిషే, కానీ తన శరీరాన్ని నాటి మళ్ళీ జీవము గల శరీరముగా పైకి తీస్తే జీవాన్ని మరణాన్ని ఒకే శరీరంలో కట్టగల రాజ్యం ఇది. ఆ రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యం నడుస్తోంది. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయెను. ఛత్తీస్గఢ్లో 1000 మందిని వేస్తామంటే భయపడేదా ఈ రాజ్యం? ప్రపంచమంతా విస్తరించిన రాజ్యం. హల్లెలూయా! ప్రపంచమంతా, నువ్వు వెళ్ళిన దేశం, నువ్వు వెళ్ళిన ప్రతి ఊరిలో విస్తరించిన రాజ్యం. ఎక్కడెక్కడ నాపుతావు నువ్వు? నెత్తికి నామాలు ఎట్టుకుని పిలిచేయగానే కత్తులు ఎట్టుకొని చంపేస్తానే అయిపోద్దా? ఇది కాదు. ఇలా మీరు ఎప్పుడో ఇది చేస్తారని ఎప్పుడో చెప్పాడు మన ప్రభు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ భయం కాదు, భయం కాదు. మరణాన్ని కౌగిలించుకునే సమాజం క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం వైలెన్స్కు వెళ్ళే సమాజం కాదు. వీటన్నిటిని చూపించి మీ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళు వస్తున్నారు మనం ఎత్తేసుకుందాం కాదు, ప్రేమించండి. అదే ప్రభు చెప్తున్నాడు. అయితే ఇలా చెప్తూ ఉన్న క్రమంలోనే ఆయన ఒకరికి దేవుని రాజ్యం ఇలా ఉంటుంది,